సిరి, నీకు నువ్వులుండ తినమని ఎవరిచ్చారు? అది నేనే ఇచ్చాను బామ్మగారు. నీకు బుద్ధి ఉందా? 7వ నెల కడుపుతో ఉన్న పిల్లకి నువ్వులుండి ఇస్తారా? బామ్మ, కడుపుతో ఉన్నవాళ్ళు నువ్వులుండలు తినకూడదా? తినకూడదు సిరి. కడుపుతో ఉన్నవాళ్ళు ఎవ్వరైనా సరే బొప్పాయి నువ్వులుండలు తినకూడదు. అయ్యో, నాకు ఈ సంగతి తెలియదు బామ్మగారు. సారీ సిరి, నాకు తెలీదు, అందుకే ఇచ్చాను. అసలు నువ్వెవరు? ఈ ఏరియాలో నిన్నెప్పుడు చూడలేదే. అది బామ్మగారు, నేను ఆ ఇంట్లోకి కొత్తగా వచ్చాను. నలుగురితో పరిచయం పెంచుకుందామని ఈ ఇంటికి వచ్చాను బామ్మగారు. ఇలా ప్లాన్ చేస్తే వర్కౌట్ అవ్వలేదు. వీళ్ళకి ఏదో ఒక సందర్భం సృష్టించి అప్పుడు ఈ లక్ష్మి పని పట్టాలి. సిరి, నువ్వు లోపలికి పదమ్మా. అవును బామ్మగారు, తను మీకేమవుతుంది? నా మనవరాలు. మీ మనవరాలకి 7వ నెల వచ్చింది కదా బామ్మగారు, మరి శ్రీమంతం చేయాలి కదా. మీరేమనుకోవద్దు బామ్మగారు, నేనేదో 7వ నెలలో అందరూ శ్రీమంతం చేస్తారు కదా, చేయలేదా అని అడిగాను, అంతే. అయ్యో, నేను పొయ్యి మీద పాలు పెట్టొచ్చాను, వస్తాను. ఉంటాను సిరి. ఆ అమ్మాయి చెప్పిన మాట నిజం కదా? నీకు శ్రీమంతం చెయ్యాలి సిరి. బామ్మ, ఇప్పుడు సీమంతం అంటే చాలా ఖర్చు అవుతుంది. ఇప్పుడు ఖర్చులేమీ పెట్టద్దు. నాకు సీమంతం చెయ్యకపోయినా పర్వాలేదు. ఏంటి సిరి అలా అంటున్నావు? ఈ బామ్మ నీకు శ్రీమంతం చేయలేదు అనుకుంటున్నావా? అది కాదు బామ్మ, సీమంతం అంటే డబ్బులు ఖర్చు పెట్టాలి. ఎందుకు ఆ వృధా ఖర్చు? నా మనవరాలకు చేసే శ్రీమంతం నాకు వృధా ఖర్చు ఎలా అవుతుంది? నువ్వు కాలు పెట్టిన వేళ విశేషం. నా హోటలు బాగా జరుగుతుంది. ఇప్పుడు నాకు డబ్బుకి ఏ లోటు లేదు. శ్రీమంతానికి నేనేమి 1000 లక్షలు తగలబెట్టను. మన స్తోమతకు తగ్గట్టు మన స్థాయిలో చేసుకుందాం. అది కాదు బామ్మ. నువ్వింకేం మాట్లాడుకు సిరి. శ్రీమంతానికి నేను ఏర్పాట్లు చేస్తాను. నువ్వు కాదు అనడానికి వీల్లేదు, అంతే. నేను శ్రీమంతం చేస్తున్నాను, నువ్వు శ్రీమంతం చేయించుకుంటున్నావు, అంతే. రామ్మా, లోపలికి రా.